చాలా చక్కటి ఈ ర్యాలీని ప్రారంభించడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు, పెద్దలు, పూజలు, మాజీ రాజ్యసభ సభ్యులు, క్రీడా దాత, ఈరోజు కర్నూలు జిల్లాలో క్రీడలు బతికున్నాయంటే ఆయన గారి చలవనే క్రీడా నగరంగా తయారు చేసినాడు. కర్నూలు స్వాగతం, సుస్వాగతం. అలాగే కర్నూలు జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు రామాచారి గారి స్వాగతం, సుస్వాగతం. దాంట్లో పాల్గొంటేనే లైఫ్ లాంగ్ ఒలింపిక్ లో పార్టిసిపేట్ చేస్తారని వాళ్ళకు గౌరవం తగ్గుతుంది. అలాంటి వారు ఒలింపిక్ లో ఛాంపియన్స్ అయినా లేకపోతే వాళ్ళు ఏదైనా మెడల్స్ తీసుకున్నా వారికి ఉన్నతమైన గౌరవం. మన పాపులేషన్ ఎక్కువ, మెడల్స్ తక్కువ చేయాలా కానీ మన కర్నూలులో చేసినట్టు మిగతా ప్రాంతాల్లో కూడా చేయాలి. అలాగే కర్నూలులో ఒక 10-15 ఇండోర్ స్టేడియం కట్టాలని మేము గవర్నమెంట్ కాబట్టి మిత్రులారా గమనించండి, ఒలింపిక్ అసోసియేషన్ మన రామంజన్ సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. 37 క్రీడలు కానీ 35 పద్ధతులు ఉన్నారు కాబట్టి ర్యాలీ ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి కొండ దాకా. కాబట్టి గమనించాలి క్రీడాకారులు, అలాగే అలాగే మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ వారు, అలాగే ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఇలాగా కాకుండా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఒలింపిక్ గేమ్స్ సందర్భంగా ఇక్కడ కర్నూలు టౌన్లో రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుల సమక్షంలో క్రీడాకారులందరూ పాల్గొని ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన మాజీ
రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు మరియు క్రీడాకారులని ప్రతిరోజు ప్రోత్సహించే డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు, అందరూ ఇంకా క్రీడా సంఘాల సెక్రటరీలు పాల్గొనడం జరిగింది. పిల్లలు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ క్రీడల్ని తలుచుకుంటూ మనం కూడా ఫ్యూచర్లో పాల్గొనేలాగా ప్రాక్టీస్ చేస్తూ చక్కగా మన రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకొని వచ్చేలాగా ప్రయత్నం చేయాలని, ఇలాంటి కార్యక్రమాలు క్రీడాకారులకి మరియు పేరెంట్స్ కి స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ చక్కటి అవకాశం ఇచ్చిన మన అసోసియేషన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.